ఇది తమరి సొంత తెలివేం కాదు. ప్లాన్ ఎవరిదేనా? వర్కౌట్ అయింది నాకే కదా. పెద్ద గొప్పే. కమాన్ కమాన్ వచ్చి స్టార్ట్ చేయి. అదే టచ్. ఏంటి? సేమ్ టచ్. ఏమంటున్నారు? లాంగ్ 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 ఎగో బాలరాజ్ అనే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు కూడా అచ్చ నీలాగే ఒళ్ళు పట్టేవాడు. భలే పనుడు అనుకో, మంచి పనుడు. ఏంటి జలస్ ఫీల్ అవుతున్నావా? ఎంతైనా బాలరాజ్ బాలరాజే. వాడి పట్టు నీకేం వస్తుంది? అవునా? వాడు పట్టేవాడు ఒళ్ళు దూది పింజలా తేలికై గాల్లో ఎగిరిపోయేది. సరే, నా పట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను. అమ్మో అమ్మో అమ్మో. ఎలా ఉంది మంగ పట్టు? బాలరాజుని మించిపోయిందా? ఎంత పోలుందేంటి నీకు? కాయ కష్టం చేసిన చేతులు శ్రీవారు. ఆ రోజు వేషం వేశాను కాబట్టి ఏదో అంటీ అంటున్నట్టు పట్టాను. ఇది అసలైన ఉడుం పట్టు, విడిపించుకోలేరు. మీ ఊర్లో కుస్తీ యుద్ధాలు మల యుద్ధాలు ఏమైనా చేసేదానివా? చాదబావి దగ్గర బిందె యుద్ధాలు చేసేదాన్ని. పోకిరి ఎదవలు ఎవరైనా పోటీకొస్తే గోప్పెటెప్కాయ సౌండ్ చెల్ల కొట్టేదాన్ని. అయితే నీ దగ్గర ఓళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నమాట. కాదు, మీ ఒళ్ళు నా ఒళ్ళో పెట్టుకోవాలి. పట్టపగలే ఎలాంటి వేషాలేస్తున్నారు చూడు చంద్రిక. ఈ వేషాలు ఎన్నాళ్ళులే. కోడి పిల్లని గత్త తన్నుకుపోయినట్టు శాపంతాన్ని తన్నుకుపోతుంది. ఎప్పుడు ఎగిరిపోతుందో ప్రాణం. అప్పటి వరకు ఇలా ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూడ్డం ఎందుకు? మనమే వేసేసి శాపం ఖాతాలోకి తోసేద్దాం అనుకున్నాం కదా. అది ఈ రోజు నుంచి మొదలు పెడదాం. ఎలా? చెప్తానుగా, పదండి. ప్లాన్ ఏంటి చంద్రిక? ఆ మంగ జైకి తలంటుతోంది కదా, మనం దాని తల పగలగొడదాం. ఎలా? రోకల బండ తీసుకుని తలపై బాధేద్దామా? అలా చేస్తే మర్డర్ అవుతుంది, మనం జైలుకెళ్తాం. మరి ఎలా చంపేద్దాం? ఏ ఆయిల్తో అది జైకి తలంటుతోందో అదే ఆయిల్తో దాని తలను పగలగొడదాం. ఆయిల్తో మర్దం చేయొచ్చు గాని మర్డర్ కూడా చేయొచ్చా? మన చేతికి ఆయిల్ అంటకుండా చెయ్యొచ్చు. అక్కడ నీళ్లు, ఆయిలు, సున్నిపిండి, టవల్ అన్నీ ఉన్నాయి. ఒక్క సోప్ మాత్రమే లేదు. తీసుకుపోయిద్దామా? సోప్ కోసం అది గదిలోకొస్తుంది. గది బయట ఆయిల్ పోద్దాం. ఆయిల్ పై కాలు వేసి అది జర్రుమని జారి టపీమని గోడ కుత్తుకుని తల పగిలి చస్తుంది. పాత చింతకాయ పచ్చడి లాంటి పథకం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. సక్సెస్ఫుల్ ఫార్ములా మర్డర్. దాన్ని చంపడానికి ఇదే ఎక్కువ. ఇంకెందుకు ఆలస్యం? ఆయిల్ పోద్దాం పా. పద.
మంగని చంపేశాను. యాహూ యాహూ. నీ ఆనందం కాస్త ఆపు. మంగ చనిపోయిందని కలగన్నావా ఏంటి? కలేంటి కలే, ఇది నిజమే. అటు చూడు. అవును, కలే కన్నాను, కానీ కాసేపట్లో అది నిజమవుతుంది. మనం పోసిన ఆయిల్ పై మంగ జారిపడి చావడం ఖాయం. ఏంటి ఖాయం? దా చూపిస్తా. ఏంటి? అడు చూడు, వాళ్ళ వ్యవహారం చూడు. ఇప్పుడప్పుడే తేలేటట్లేదు. ఆ సరసాలు ఎప్పుడు చాలించాలి, మంగ ఎప్పుడు రావాలి? అది రాకపోతే మనమే రప్పిద్దాం. ఎలా రప్పిస్తా? అమ్మా మంగ ఇలా వచ్చి ఆయిల్ మీద కాలు వేసి జర్రం జారిపడి చచ్చిపో అని చెప్తావా? నేను చెప్పను, చెప్పాల్సిన వాళ్లతో చెప్పిస్తాను. ఏంటి, మన ప్లాన్ లో ఇంకొకళ్ళు కూడా ఉన్నారా? అమ్మా మంగా, అత్తయ్య గారు పిలుస్తున్నారండి. ఈ టైంలో పిన్నెందుకు పిలుస్తుంది? ఒకసారి ఇలా రామ్మా. ఎందుకు పిలుస్తున్నారో ఏంటో, ఒకసారి వెళ్ళి కనిపించొస్తానుండండి. అప్పటి వరకు నేనేం చేయను? ఇందాకేదో పాట పాడారు కదా, అది పాడుకుంటూ ఉండండి. ఏ ఎక్కడికి పోతావే చిన్నదాన్న? అత్తయ్యా, 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 అత్తయ్యా. చిరు 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 చిరుగాలై నీకు పిరిమోసిన చేతితో ఏమైందమ్మా? ఎందుకు అరిచావు? అది కాలు జారి కింద పడబోయాను జేజీ. నెమ్మదిగా నడవాలి కదమ్మా, కింద పడుంటే ఏమయ్యేది? సమయానికి స్వరూపదిన రాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత అనర్థం జరిగేది. ఉదయాన్నే ఎంత పెద్ద గండం తప్పింది మేడం, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. కానీ ఈసారి అంత గడువు లేదని శకునాలు చెబుతున్నాయి. గంటలు లేక రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయినా ఎంటీ ఫ్లోర్ పై కాల్సిపోవడం మంగా. అది ఎంటీ ఫ్లోర్ కాదు జై, ఫ్లోర్ మీద ఎవరో ఆయిల్ పోసారు. ఎవరో కావాలనే ఆయిల్ పోసారు, మంగ కింద పడాలనే పోసారు. ఎవరు పోసారో చెప్పండి. మంగకి హాని తలపెట్టాలని ఎవరు ప్లాన్ చేశారో చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు స్వరూప? మంగకి హాని చేయాలని ఎవరికుంటుంది? లేదు, ఇది ఖచ్చితంగా ప్లానే.
ఇంట్లో వాళ్ళు చేశారో బయట వాళ్ళు చేశారో మర్యాదగా చెప్పండి. మంగని టార్గెట్ చేసింది ఎవరు? మా ఇంటికొచ్చి మర్యాద లేకుండా మాట్లాడతారేంటి? మేం మీ కంటికి హంతకులా కనిపిస్తున్నావా? ఇదిగో హత్యలు చేయించటం, కిడ్నాపులు చేయించటం మా ఇంట వంట లేదు. మంగ కాలు జారిందని మీరు నోరు జారొద్దు. కన్ఫర్మ్ గా ఇది ప్లానే. లేకపోతే ఆయిల్ ఇక్కడికెలా వస్తుంది? ఎవరో కావాలనే పోశారు. మంగని పడేయడానికే ప్లాన్ చేశారు. అలాంటిదే ఉండదండి. ఏదో పొరపాటున పడి ఉంటుంది. పొరపాటున ఎలా పడుతుందండి? ఎవరో పోయకపోతే ఆయిల్ ఇక్కడికెలా వస్తుంది? ఎలా వచ్చిందో ఎవరికి తెలుసు? ఇప్పటి వరకు మంగ జైకి ఆయిల్ తో మర్దన చేసింది. ఆయిల్ ఫ్లోర్ పై పడిందేమో. చేతులతో మసాజ్ చేస్తే కాళ్ళకి ఆయిల్ ఎలా అంటుకుంటుందండి? ఏంటండి పెద్ద డిటెక్టివ్ లా మాట్లాడుతున్నారు? మంగకు మీరేదో కన్నతల్లైనట్టు అంత టెన్షన్ పడుతున్నారేంటి? తను మంగ, మీ కూతురు నిత్య కాదు. మంగని చంపాల్సిన అవసరం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. అవును వదినా, పొరపాటున జరిగిన దానికి మీరు అనవసరంగా హైరాణ పడుతున్నారు. ఏదేదో ఊహించుకుంటున్నారు. నాది ఊహ కాదు, నిజం. మంగకి ఇంట్లో సేఫ్టీ లేదు. మంగ ఇక్కడ క్షేమంగా ఉండలేదు. మంగ నాతో తీసుకెళ్లిపోతాను. రా మంగ. ఏంటమ్మా, ఏదో చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏమైందా? మంగ కింద పడుంటే, తనకేమైనా జరుగుంటే? మంగకు ఏవి జరగదంటే తన్ని చూసుకోవడానికి నేనున్నాను. తనపై ఈగను కూడా వాళ్ళివ్వను. నీకు తెలియదు జై. మంగ చుట్టూ తెలియని శత్రువులున్నారు. మంగని కాపాడుకోవాలి. ఇదే భయంతో కొన్నాళ్ళ ముందు మమ్మల్ని విడతీయాలనుకున్నారు. ఇల్లరికం ఉండమన్నారు. ఇక చాలండి. మంగ బాధ్యత నాది. నా భార్యని కాపాడుకోలేని అసమర్థుని కాని నేను. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఏంటమ్మా, ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు? ఏమైంది స్వరూప్ గారు? మంగకి థ్రెట్ ఉందని ఎవరైనా చెప్పారా? చెప్పారు. మంగ శాపంతో చనిపోవడం ఖాయమని చెప్పారు. ఈ విషయం మీకెలా చెప్పేది? మంగకేం కాదు వదినా. మంగని నా కూతురులా చూసుకుంటున్నాను. మనం ఎంత బాగా చూసుకున్నా ఈవిడి గారికి సంతృప్తి లేదు వదినా. మరే కూతురు కాని కూతురు కోసం ఎందుకంత కంగారు పడుతుందో? మంగకు ఈ ఇంటికన్నా సురక్షితమైన చోటు మరొకటి లేదమ్మా. నువ్వేం భయపడకు. ప్లాన్ అంతా పాడు చేసి చచ్చింది. మంగా, కనీసం నువ్వైనా నా మాట విను. ఈ ఇల్లు నీకు సేఫ్ కాదు. ఇక్కడ నీకు ప్రమాదం ఉంది. నేను రావడం కాస్త ఆలస్యం అయ్యుంటే ఏం జరుగుండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. చాలా బాగా నటిస్తున్నారు మేడం. నటించడం ఏంటి మంగా? నన్ను నిత్యలా నటించమని ట్రైనింగ్ ఇచ్చిన మీరు నటించడం ఏంటా అని అడుగుతున్నాను. ఈదడం అంటే ఏంటో చెప్పమని చాప మనిషిని అడిగినట్టుంది మేడం మీ మాటలు వింటుంటే. నాకే నటన నేర్పించిన గురువు మీరు. నాకంటే చాలా బాగా నటిస్తున్నారు. ఇంతకీ ఈ నటనంతా దేనికోసం మేడం? మళ్ళీ నన్ను ఏ పాత్ర పోషించమంటున్నారు? నాతో ఏ పని చేయించాలనుకుంటున్నారు? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు మంగా. నాది నటన కాదు, నేను చెప్పేది నిజం. ఏది నిజం మేడం? నన్ను మీరే చంపాలని చూశారు. ఇప్పుడొచ్చి నన్ను ఇంకెవరో చంపాలనుకుంటున్నట్టు చెప్తున్నారు. నన్ను మీరే కిడ్నాప్ చేయించారు. ఇంకెవరో శత్రువులు నన్నేదో చేస్తారని భయపెడుతున్నారు.
నాకు శత్రువులంటూ ఎవ్వరూ లేరు మేడం. ఉన్నది మీరొక్కరే. నా పాలిట శత్రువు మీరే. మీరే ఆయిల్ ఎందుకు పోసుండకూడదు? మీరే నన్ను కాపాడినట్టు ఎందుకు నటించకూడదు? నన్ను చంపాలని చూశారు, నన్ను ఆయన్ని విడదీయాలని చూశారు, మా మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు మీరు. మేం కలవకుండా చాలా కాలం అడ్డుపడ్డారు. ఇప్పుడొచ్చి కొత్త కథ చెప్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా మాయ మాటలు చెప్తారు మేడం? నేనేదో మీ కన్న కూతుర్నైనట్టు, నాకేదో ఊహించని ప్రమాదం ముంచుకు రాబోతోంది అన్నట్టు, ఆ ప్రమాదాన్ని మీరే అడ్డుకుంటున్నారు అన్నట్టు తెగ బిల్డప్ ఇచ్చారు. మీరేం చెప్పినా తల ఊపి గుడ్డిగా నమ్మడానికి నేను ఇదివరకటి మంగని కాదు మేడం. నువ్వు నిజంగా నా కన్న కూతురువేనే. నీకు శాపం రూపంలో ప్రాణాపాయం పొంచుంది. అది నీకెలా చెప్పాలి? మీరేం చెప్పినా నేను నమ్మను మేడం. మన మధ్య ఆవు పులి కథలు చాలా నడిచాయి. నాపై మీరు ప్రేమ చూపిస్తే లొంగిపోయి, కన్నీళ్లు కారిస్తే కరిగిపోయి, కట్టుకథలు చెప్తే నమ్మి మీ వెనకాల నేను వస్తాననుకోవడం మీ భ్రమ, తెలివి తక్కువతనం. మీరిలాంటి ఎత్తులు ఎన్ని వేసినా సరే ఈ మంగ కనిపెడుతుంది. నన్ను ఆయన్ని ఏ వంకతోనూ మీరు వేరు చేయలేరు. ఈ ఇంటి నుంచి నన్ను విడదీయలేరు. ఈ ఇల్లు నాకు సురక్షితం కాదు అంటున్నారు, కానీ ఇదే నాకు కోట, ఇదే నా సామ్రాజ్యం. ఈ ఇల్లే నాకు దేవాలయం, ఆయనే నాకు దేవుడు. ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్తాను మంగా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. నేను మీ అమ్మని కాకపోవచ్చు, కానీ అమ్మ స్థానంలో ఉండి చెప్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. ఆచి తూచి అడుగు వెయ్యి. నీకేం కాకూడదని ఆ దేవుణ్ణి వేడుకో. నాకు జాగ్రత్తలు చెప్తున్నారా లేక నన్ను హెచ్చరిస్తున్నారా? నువ్వు ఎలాగైనా అనుకో, నేను చెప్పాల్సింది చెప్పాను. నన్ను నువ్వు శత్రువులా చూడ్డం నా దురదృష్టం. తల్లి స్థానంలో ఉన్న ఏ ఆడదానికి రాని పరిస్థితి నాకొచ్చింది. పర్వాలేదు మంగా, నువ్వు క్షేమంగా ఉంటే నాకు చాలు. ఎప్పుడైతే మీరు మమ్మల్ని వదిలేస్తారో అప్పుడే మేము క్షేమంగా సంతోషంగా ఉంటాం. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మామ్? అది బేబీ, టెంపుల్కి వెళ్ళొస్తున్నావా?